కాబట్టి ఒక్క బీటెక్ ఒకటే కాదండి. నేను ఇంతకుముందు బయోటెక్నాలజీ, హెల్త్ కేరు, డేటా సైన్స్, ఇంతకుముందు నేను చెప్పాను హోటల్ మేనేజ్మెంట్ కానీ, ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, తర్వాత మీకు ఇమ్మెన్స్ ఆపర్చునిటీస్. కాకపోతే సెలెక్టివ్గా అందరూ పోయేసి సిఎస్సి లీడర్గా ఎక్కినట్లయితే, సిఎస్సి నేను చెడని అనట్లేదు, సిఎస్సి మనందరికి అవకాశాలు ఇచ్చింది, భారతదేశం అభివృద్ధిలో చాలా మంచి పాత్ర పోషించింది. కానీ మనము రెడీమేడ్ షర్ట్ కాకుండా ఎవరైతే అందరూ కస్టమైజ్ చేసుకోవాలి మనకున్నటువంటి స్కిల్స్ని బట్టి. మనకు మ్యాథమెటికల్ స్కిల్స్ చాలా బాగున్నాయి, మనకి జేఈ మెయిన్స్లో మంచి స్కోర్ వచ్చింది, నేను వాళ్ళని వచ్చేసి నేను బీటెక్ చదవద్దని చెప్పను. కానీ మీకు వచ్చింది 50%, 60% ఉంది, లేకపోతే 70% లోపు ఉంది, ఎందుకు బీటెక్ పోయి ఊరినే పరేషాన్ కావాలి? ఆల్టర్నేటివ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. మీ మైండ్ సెట్కి సూట్ అయినటువంటి కోర్సుని తీసుకోండి, కెరియర్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. డెఫినెట్గా ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ మీ కెరియర్లో మీ పార్ట్నర్గా ఉండి మీకు అన్ని అప్లికేషన్స్ ప్రాసెస్తో కూడా మీ కెరియర్ని అప్ టు ఆగస్ట్ మీ బాబు లేదా పాప కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు వెన్నుదన్నుగా ఉండి మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా ప్రశాంతంగా అయిపోయేటట్టుగా మేము దోహదం చేస్తాం. ఇంత మంచి వీడియో చేసినందుకు మీరు నాకు ఇవ్వగలిగినటువంటి, ప్రస్తుతానికి ఇమీడియట్గా ఇవ్వగలిగినటువంటి గిఫ్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవటము, వీడియోని లైక్ చేయటము. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.